హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ బోల్డ్ అనే టాపిక్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సందీప్ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అదొక పెద్ద గందరగోళం అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు జరిగిద్దా జరగదా ఇలాంటి క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తుంది. అసలు ఏమంటారు మీరు దీన్ని? జరగాలంటే పాకిస్తాన్ రియాలిటీని ఒప్పుకోవాలి. అంటే ఎలా? ఇండియా పాకిస్తాన్కి వెళ్ళదు. అవును, చాలా క్లియర్గా చెప్పేశారు. వి ఆర్ నాట్ దే ఆర్ నాట్ గోయింగ్, దే విల్ నాట్. సో పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోవాలి. అంటే ఇండియా ఆడే మ్యాచ్లు దుబాయ్లోను లేదా ఇంకెక్కడో జరుగుతాయి. దుబాయ్ మొన్న ఏషియా కప్లో కూడా అదేంది శ్రీలంకలో ఆడించారు, ఇప్పుడు దుబాయ్ అంటున్నారు. పాకిస్తాన్ దానికి ఒప్పుకోవడానికి సిద్ధపడట్లా. ఎందుకంటే మాకు ముందే మీరు ఇచ్చారు, మాకు హోస్ట్ చేసుకోమని ఇప్పుడు మాట్లాడితే ఎట్లా అని. ఇండియా 2 ఏళ్ళ నుంచి చెప్తాం మేము రాము అని. 1.5 years క్లియర్గా చెప్పింది పాకిస్తాన్లో ఏ టోర్నమెంట్ ఉన్నా మేము రామని చెప్పింది. ఓన్లీ మెన్స్ క్రికెట్ విభాగం గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ద్వైపాక్షిక మ్యాచ్లు ఉమెన్స్ క్రికెట్ అప్పుడు జరిగినా కూడా పెద్దగా చర్చ నడవదు. మన టెన్నిస్ ప్లేయర్లు ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళి ఆడినప్పుడు చర్చ నడవాలి. వాళ్ళు ఫుట్బాల్ ప్లేయర్స్ ఇండియాకి వచ్చి ఆడినప్పుడు పెద్ద ఇబ్బంది అవ్వలేదు. బట్ ఇండియన్ క్రికెట్ మెయిన్ క్రికెట్ టీం అనేది వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. దానికి సింపుల్ అండ్ స్ట్రాంగ్ రీజన్ ఏంటి అంటే, మెన్స్ క్రికెట్ టీం వచ్చింది అంటే కనుక ఆ క్రికెట్ని చూపించి వాళ్ళ దేశంలో శాంతి భద్రతలకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పే విధంగా వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు. ఓకే, అది ఇండియన్ టీంకి నచ్చదు. ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది అక్కడ అంటారు. అంటే అమౌంట్ ఆఫ్ హ్యూజ్ బడ్జెట్ కూడా అది సో అక్కడ సేఫ్టీ లేదంటారు. సో ఇప్పుడు ఇండియా వెళ్ళలేదు అంటే కనుక వాళ్ళు హైబ్రిడ్కి ఒప్పుకోవాలి. మేము హైబ్రిడ్కి ఒప్పుకునేది లేదు, ఇండియా లేకపోయినా కూడా మేము హోస్ట్ చేస్తామంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టోర్నమెంట్ రద్దు చేయాలి, లేదా పాకిస్తాన్ రద్దు చేయాలి. సో పాకిస్తాన్ ఆడకుండా ఉండాలి, లేదంటే కానీ టోర్నమెంటే జరగకుండా ఉండాలి. సో అందుకే ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంది. మొన్న ఐసీసీ వాళ్ళు పాకిస్తాన్కి లేక ఏం రాశారంటే హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోండి, లేదా టోర్నమెంట్ సౌత్ ఆఫ్రికాకి పంపిస్తామని రాశారు. మేము ఒప్పుకోమని వీళ్ళు అంటున్నారు. మీరు టైం ఇచ్చారు, మీరు ఆలోచించుకోండి, ఒప్పుకోకపోతే మీరు వదిలేసేయండి అంటారు. జనరల్గా అయితే మనం 100 days ముందు నుంచి ఇట్లా మనకి స్టార్ట్ అయిపోవాలి కౌంట్ డౌన్. ఈ లాస్ట్ మూమెంట్ దాకా ఉండేవేలండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, బీసీసీఓ, పీసీబీఓ కాదు నిర్ణయాలు తీసుకునేది. కొన్నిసార్లు గవర్నమెంట్స్ గెట్ ఇన్వాల్వ్, కొన్నిసార్లు ఇంకొన్ని కనబడిన కొన్ని ఉన్మాదులు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ సేఫ్టీ ఇష్యూస్ అంటే ఉన్మాదులే కదా, ఇంకా తేడా ఉంది అందులో. సో అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు డెఫినెట్లీ దేర్ ఇస్ అ కన్సర్న్. ఇండియా అయితే ఖరాఖండిగా చెప్పేసింది మేము రాము అని. ఐసీసీ కూడా చెప్పింది హైబ్రిడ్ ఒప్పుకోండి, లేదంటే టోర్నమెంట్ ఎగిరిపోద్ది అని. పాకిస్తాన్ రియలైజేషన్ అనేది రావాలి వాళ్ళు. సో చిన్న హోప్ అయితే ఉంది జనాలందరికీ. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆయన విజిట్ చేయడము, మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళారు, మాట్లాడారు, అంతా ఉంది, చూశారు ఎట్లా ఉంటున్నాయి అనేది. బట్ ఆయన వెనక్కి వచ్చి ఏం చెప్పారో అందరికీ తెలిసిందే. సో మీరు మామూలుగా స్పోర్ట్ని స్పోర్ట్ లాగా మీరు చూడగలిగితే ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు చూడట్లేదు. దెర్ ఇస్ నో వే దట్ దే ఆర్ గోయింగ్ టు సీ అనేది ఇండియన్ గవర్నమెంట్ కానీ పాలిటిషియన్స్ కానీ నమ్మే ఒక మాట. ఇప్పుడు వరల్డ్ కప్కి వాళ్ళు వచ్చారు ఇండియాకి, మనకేం ప్రాబ్లం రాలేదు, మనం వెళ్ళడం అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్, కమింగ్ టు ది WTC అసలు ఎలా ఉండబోతుంది అంటే చాలా కన్ఫ్యూజన్ అయితే అక్కడ కూడా. అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూస్తే కన్ఫ్యూజనే ఉంది. ఎందుకంటే ముందు ఎలా ఉండబోతుంది, అసలు గెలుస్తారా గెలవరా, స్ట్రాటజీ ఏంటి ఒకసారి చెప్పరా? బేసికలీ ఇప్పుడు WTC ఫైనల్స్కి వెళ్ళడానికి సౌత్ ఆఫ్రికాకి, శ్రీలంకకి, న్యూజిలాండ్కి, ఇండియాకి, ఆస్ట్రేలియాకి అందరికీ ఛాన్సెస్ ఉన్నాయి. 5 ఛాన్స్లు ఉన్నాయి. కాకపోతే సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ ఓడిపోయినా, శ్రీలంక ఒక మ్యాచ్ ఓడిపోయినా, న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఓడిపోయినా వాళ్ళు అవుట్. సో ఇప్పుడు ఈక్వేషన్ ప్రకారం ఏం చెప్తున్నారంటే 4 టెస్ట్ మ్యాచ్లు ఇండియా గెలవాలి, 4 టెస్ట్ మ్యాచ్లు ఇండియా గెలవాలి, ఆస్ట్రేలియా మీద సెలెక్ట్ అవ్వాలంటే అంటారు. కానీ 3 గెలిచినా చాలు. ఎందుకంటే ఇండియా 3 గెలిచింది అంటే ఆస్ట్రేలియా 4 గెలవాలి. ఆస్ట్రేలియా ముందుకు వెళ్ళాలంటే 4 గెలవాలి. సో ఆస్ట్రేలియా 4 గెలవాలి అంటే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు కూడా 3 గెలుద్దాం అనుకున్నా ఇండియాతో 2 గెలిచి శ్రీలంకతో 1 గెలవాలి. సో శ్రీలంక 1 ఓడిపోయినా వాళ్ళు అవుట్. ఇంగ్లాండ్కి న్యూజిలాండ్కి ఒక టోర్నమెంట్ ఉంది. ఇంగ్లాండ్ ఆల్దో దే ఆర్ అవుట్. వాళ్ళు న్యూజిలాండ్తో ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా చేసిన వాళ్ళకి పాయింట్లు తగ్గిపోతాయి. సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్కి, సౌత్ ఆఫ్రికా శ్రీలంకకి మ్యాచ్లు ఉన్నాయి. అందులో ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా అయినా వాళ్ళకి పాయింట్స్ తగ్గిపోతాయి. సో ఇండియా నీడ్స్ టు విన్ 3. ఇండియా 3 గెలిచి 1 డ్రా చేసుకుందంటే ఖచ్చితంగా 3 గెలిచినా కూడా ఛాన్సెస్ ఆర్ హై. 4తోనే గెలవాలి అనేది కేవలం ఇండియా మాత్రమే ఆడుతుంది. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు, కానీ మిగతా సమీకరణాలు కూడా ఉన్నాయి అక్కడ. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండియా 3 గెలిచి, ఆస్ట్రేలియా 4 గెలిచి, సౌత్ ఆఫ్రికా మిగిలిన 4 గెలిచిందంటే అప్పుడు సమస్య. సో అందుకే 3 అండ్ 1 మ్యాచ్ డ్రా అయినా కూడా ఇండియాకి సేఫ్. ఆస్ట్రేలియా పక్కకి వెళ్ళిపోతే ఇండియా సౌత్ ఆఫ్రికా ఆడుకుంటారు. సో ఇక్కడ సేఫ్. సో 3 అండ్ 1 డ్రా అనేది సేఫ్. 4 అయితే హ్యాపీ. 3 ఉన్నా కూడా పాసిబిలిటీస్ హై. 3 ఉంటే సిరీస్ గెలిచినట్టు కదా. యూ హ్యావ్ టు ఆల్సో లుక్ ఎట్ బీటింగ్ ఆస్ట్రేలియా 3 సార్లు వరుసగా 2018లో గెలిచారు.
మా దగ్గర స్మిత్ లేదు, మా దగ్గర వార్నర్ లేడు అన్నారు వాళ్ళు. 2021లో గెలిచారు, మన దగ్గర సగం టీం లేదు. అవును. ఆ గబ్బా టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలిచారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ గెలిచారంటే దట్స్ స్టోరీ ఇన్ ఇట్ సెల్ఫ్. డబ్ల్యూటీసీ ఫైనల్స్కి క్వాలిఫై అవ్వలేదు, సిరీస్ గెలిచారంటే న్యూజిలాండ్తో లాస్ కారణం. 3-0 ఓడిపోయారు. న్యూజిలాండ్తో ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచినా కూడా థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో ఇబ్బందికరమైన సిచ్యువేషన్, అంత ఈజీ కాదు ఆస్ట్రేలియాలో కొట్టడం. బ్యాటింగ్ ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. సార్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ అసలు వాళ్ళ ఫామ్ అయితే సరిగ్గా లేదు కదా, ఎలా రాణిస్తారు అనుకుంటున్నారు? లాస్ట్ 5 టెస్ట్ మ్యాచ్ల్లోనూ ఇద్దరు కలిసి ఏమాత్రం ఆడలా, ఒక 50 మాత్రమే స్కోర్ చేశారు. అటు విరాట్ కానీ ఇటు రోహిత్ కానీ. ఎక్కడ కూడా దే నెవర్ లుక్డ్ మ్యాచ్ గెలిపించేస్తారు, మ్యాచ్ని సేవ్ చేస్తారని ఇంప్రెషన్ ఎక్కడ ఇవ్వలేదు. ఏ ఇన్నింగ్స్లో కూడా ఇవ్వలేదు, ఒక్క ఇన్నింగ్స్లో ఇచ్చారు అంతే. కానీ ఆస్ట్రేలియా అనేది డిఫరెంట్ బాల్ గేమ్. విరాట్ కోహ్లీ ఎంజాయ్స్ బ్యాటింగ్ ఇన్ ఆస్ట్రేలియా. అతను ఏ ఫార్మాట్ అయినా కూడా ఆస్ట్రేలియాలో చాలా రన్స్ వచ్చాయి. ఉన్న వాళ్ళందరిలో 55 యావరేజ్ ఉంది విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో మాత్రమే. సో 5 టెస్ట్ మ్యాచ్లు లుకింగ్ ఎట్ 10 ఇన్నింగ్స్ కూడా విరాట్ కోహ్లీ కనుక గ్రేట్ ఒక సిరీస్ జరిగింది అంటే చాలా హెల్ప్ అవుతుంది ఇండియాకి. అండ్ ఎప్పుడెప్పుడైతే విరాట్ కోహ్లీ ఫామ్లో ఆడాడు అనుకున్నా ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా బాగా ఆడాడు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో యావరేజ్ సోసోగానే ఉన్నా ఆ పిచ్ ఏమి అతను ఇబ్బంది పెట్టదని నా ఫీలింగ్. ఎందుకంటే బౌన్స్ ఉంటుంది, పేస్ ఉంటుంది, దాంతో ప్రాబ్లం లేదు రోహిత్ శర్మకి. కొంచెం ఆ టెక్నిక్ విషయంలో ఏదో నేను ఐ విల్ మేక్ మై అడ్జస్ట్మెంట్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఆయనే ఇచ్చింది, నేనేం చెప్పట్లే. సో అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేస్తాడనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకళ్ళకి అబవ్ యావరేజ్ సిరీస్ ఉండి ఒకళ్ళకి ఎక్సలెంట్ సిరీస్ ఉన్నా కూడా ఇండియా సిరీస్ గెలుస్తుంది. ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్, ఇద్దరు స్ట్రాంగ్ కంటెండర్స్, సీనియర్ మెన్ ఇన్ యువర్ టీమ్, వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయకపోతుంటే మిగతా టీం మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో వాళ్ళిద్దరు పర్ఫామ్ చేస్తే ఇండియా సిరీస్ గెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ లైక్ సచ్ ఏ వండర్ఫుల్. అండ్ అంటే నాకు అంత సూపర్ నాలెడ్జ్ ఉంది అని అయితే నాకు నిజంగా చెబుతున్నాను, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. బట్ మీతో మాట్లాడిన తర్వాత ఎస్, దీని మీద ఇంకా నాలెడ్జ్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా నేను కూడా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.